సో ముఖ్య ద్వారానికి వచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు అరుణాచలం బాగా ఇప్పుడు రథయాత్ర కూడా జరుగుతుంది ఇక్కడ. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు ఫుల్ బిజీగా క్రౌడ్ ఉంటుంది. పైగా ఇది కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. సంపూర్ణ మొత్తం గిరికి మనము ఇచ్చేయాలి. సో కార్తీక మాసంలో నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సో సమయం సరిగ్గా 4 గంటలు అవుతుంది. గిరి ప్రదక్షిణ ఇప్పటి నుంచి స్టార్ట్ చేస్తున్నాము. రేపు దర్శనానికి ప్లాన్ చేసుకున్నాము. స్వామివారి ఊరేగింపు రథం. ఎలా వెళ్ళాలా కదా సాక్స్లా నీ ఇష్టం వేసుకో. ఇక్కడ 2 దీపాలు అండ్ కొబ్బరికాయ తీసుకున్నాము. టోటల్ 160 అయింది. అండ్ మన గిరి ప్రదక్షిణ ఇక్కడ నుంచి మొదలవుతుంది. ఫస్ట్ దీపాన్ని పెట్టేసి గిరి ప్రదక్షిణ మొదలు పెట్టడం ఉంటుంది అన్నమాట. నమస్తే. అసలు అరుణాచలానికి వెళ్తానో వెళ్ళనో అని అనుకున్నాను. లైఫ్లో ఒక్కసారైనా వెళ్ళాలి అని అనుకున్నాను. కానీ అది ఇట్లా అనుకున్నానో లేదో అలా జరిగిపోతుందని అయితే అస్సలు అనుకోలేదు. నేను అనుకొని 3 days అయింది. వితిన్ 3 daysలో అంటే కార్తీక పౌర్ణమికి అనుకున్నాను. సో ఆ కార్తీక పౌర్ణమి నెక్స్ట్ డేనే నాకు అరుణాచలం వెళ్దామని చెప్పేసి మా ఫ్రెండ్ అన్నాడు. సో హ్యాపీగా ఉన్నా. అది అక్కడ ఉన్నాడు, అక్కడ వెయిట్ చేస్తున్నాడు మా ఫ్రెండ్. సో టికెట్స్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి నారాయణగూడ నుంచి వెళ్ళి ఇక్కడ కాచిగూడ. సో మెట్రో ఎక్కేస్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నాం సాయి? ఎక్కడికి వెళ్తున్నాం? అరే చెప్పా. తిరునామలై. చాలా జనాలు అసలు.
కాచిగూడ రైల్వే స్టేషన్. సో ఎట్లా వెళ్ళొచ్చు? నెంబర్ 4 ఇక్కడ ఎట్లా వెళ్ళు? ప్లాట్ఫామ్ నెంబర్ ఫైనల్గా అరుణాచలం వెళ్ళే ట్రైన్ అయితే పట్టేసుకున్నాము. చాలా ముందు వెళ్ళాలంటే S3 వెళ్ళాలంటే. నాకు హైదరాబాద్లో నుంచి వెళ్ళి కాశీగూడ రావడానికి ఈ ట్రాఫిక్ ఇంతమంది ఉండడం బట్టి అలసట అనిపించేసింది. ఎయిట్ 8:30కా సాయి ట్రైన్? 8:30కి. ఇంకా చాలా గంటలు అయితే మిగిలి ఉన్నాయి అరుణాచలానికి వెళ్ళడానికి. సో నేను ఇక్కడైతే రూట్ మ్యాప్ చూపిస్తున్నాను. నేను హైదరాబాద్ నుంచి వస్తున్నాను కాబట్టి హైదరాబాద్ నుంచే చూపించగలుగుతున్నాను. మిగిలిన వాళ్ళు ఎవరన్నా కానీ ట్రైన్ అయితే ఖచ్చితంగా బుక్ చేసుకోవాలి. బస్సులో అయినా రావచ్చు, ట్రైన్లో అయినా రావచ్చు. ఎట్లాగైనా కానీ మనకి బేసిక్గా ఫెసిలిటీస్ అన్నట్టు చాలా ఉంటాయి. సో మనము చాలా జాగ్రత్తగా ప్రయాణం కూడా చేయాలన్నమాట. సేఫ్ దానికి సేఫ్ ప్లేస్, సేఫ్ జర్నీ అంటే ట్రైన్ జర్నీ ఈ సేఫ్గా ఉంటుంది. సో ట్రైన్ నవ్వయ్యా ఎండి బాగుంది. హైదరాబాద్ నిన్న 8:30కి అలా బయలుదేరితే ట్రైన్. ఈరోజు వచ్చేసి టైం వచ్చేసి 7:30 అవుతుంది. పాకాల ఆంధ్రప్రదేశ్ పాకాల స్టేషన్లో అయితే ఓ 1 hour ఆగుతుందంట ట్రైన్. దాని తర్వాత చలో అరుణాచలంలో దిగి ఎంబడే రూమ్ బుక్ చేసుకొని గిరి ప్రదక్షిణ చేద్దాము అని అనుకుంటున్నాం. తెలీదు అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అన్నది. టీటీయా పద 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 టీటీ వచ్చాడట. లేదే అరుణాచలం వెళ్తున్నందుకైతే చాలా హ్యాపీగా ఉంది. ట్రైన్ చేరుకునేసరికల్లా ట్రిప్ అవుతుంది అంటే రేపు సో ఎక్కడ మనము ఇప్పుడే ట్రైన్ దిగామన్నమాట. ఇంత బ్యూటిఫుల్ కొండనా ఏంది సార్ ఎంత పెద్ద కొండ ఉంది? మిమ్మల్ని అక్కడికి వదిలేసి నేను వెళ్ళిపోతాను. మీరు ఫస్ట్ స్నానం చేసి దర్శనానికి వెళ్తారు కదా, మళ్ళీ అంత మన ముందు తర్వాత
దిగాము. అక్కడ వెనకాల సైడ్ గుడి ఉంది. అక్కడ అది కనిపిస్తుంది చూడండి, వెనకాల సైడ్ ఉంది. బ్యాక్ చేసి చూపిస్తాం మొత్తం. అండ్ ఇందులో హైదరాబాద్ నుంచి వెళ్ళి తిరువమ్మలాయికి రావడానికి మా కనీసం చాలా గంటలు అయితే పట్టింది. సో నేను ప్రతిదీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. గిరి ప్రదక్షిణ ఎలా చేయాలి, ఎలా రూమ్స్ తీసుకోవాలి, ప్రతి ఒక్కటి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది మనకి ఫస్ట్ ముఖ్య ద్వారము. అదంతా గిరి చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. అండ్ అష్టలింగాలు ఉంటాయి. ఈ అష్టలింగాల్ని కూడా ఒక్కొక్క దేవుడు ఒక్కొక్క విధంగా ప్రదర్శిస్తారనమాట. సో అవన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మా వాళ్ళతో కలిసి ఇప్పుడే ఆట దిగా. ఎప్పుడు డిసైడ్ అవ్వాలి ప్లాన్ ఏంటో, ప్రతిదీ డిసైడ్ చేస్తాను. సో ఇప్పుడు రెడీ అయిపోయాము. స్నానం చేసుకొని మేము ట్రైన్ దిగేసరికల్లా 3 అయింది. రూమ్ తీసుకునేసరికల్లా 4 అయింది. ఇక ఫస్ట్ దర్శనం చేసుకుందామా గిరి ప్రదక్షిణ చేద్దామా అని అంటే ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేద్దాము, దాని తర్వాతే దర్శనము. ఎందుకంటే అష్టలింగాల్ని దర్శించుకున్న తర్వాత మహాలింగాన్ని దర్శించుకుంటాము. సో ఇక్కడ అన్ని సత్రాలు అవి ఇవి ఉన్నాయి. అక్కడ టెంపుల్ ఉంది, అరుణాచలం. సో ఇప్పుడు ఫస్ట్ గిరి ప్రదక్షిణ చేస్తాము, దాని తర్వాత మహాలింగాన్ని దర్శించుకుంటాము. సో ఇక్కడ వరకు ఫ్రమ్ హైదరాబాద్ నుంచి వెళ్ళి అరుణాచలానికి వచ్చేవరకు ఒక పార్ట్, దెన్ గిరి ప్రదక్షిణ స్పెషల్గా ఒక పార్ట్ తీస్తాను. సో ఇక్కడ రూమ్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి. అంత కాస్ట్ ఏం లేవు. బేసికల్లీ ఏసీ నాన్ ఏసీ అవి ఏంటి జనరల్ రూమ్ అయితే 500 నుంచి వెళ్ళి స్టార్ట్ అయ్యి ఇక మరి మీరు పెట్టుకునే దాన్ని బట్టి రూమ్ ప్రైసెస్ అన్నట్టు అవి ఉంటాయన్నమాట. ఈ సైడ్ ఈ లైన్స్ అన్నీ రూమ్సే, కానీ రూమ్స్ తీసుకునే ముందు మనం చూసి తీసుకోవాలి అంతే. సో ఇప్పుడు మెయిన్ టెంపుల్కి వెళ్తున్నాము. అక్కడ నుంచి వెళ్ళి కర్పూరం వెలిగించి గిరి ప్రదక్షిణ చేస్తాను. సో ముఖ్య ద్వారానికి వచ్చేసాము. ఎందుకంటే ఇప్పుడు అరుణాచలం బాగా ఇప్పుడు రథయాత్ర కూడా జరుగుతుంది ఇక్కడ. డిసెంబర్ 1 నుంచి డిసెంబర్ 15 వరకు ఫుల్ బిజీగా క్రౌడ్ ఉంటుంది. పైగా ఇది కాబట్టి సో ఇక్కడ నుంచి వెళ్ళి మనకి గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. సంపూర్ణ మొత్తం గిరికి మనము ఇచ్చేయాలి. ఇదే ఛానల్లో పార్ట్ 2 కూడా పెట్టబోతున్నాను. నేను ఇక్కడికి రావడం చాలా అదృష్టంగా. గిరి ప్రదక్షిణ ముందు గిరి ప్రదక్షిణ చేసి దాని తర్వాత దర్శనం చేసుకోవాలా, లేదా దర్శనం చేసుకొని గిరి ప్రదక్షిణ చేయాలి.